నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈరోజు మన ప్రభాత కమలంలో మీరు వినబోతున్న కథ షామీరు జానకీదేవి గారు రచించిన గెలిపించిన ఓటమి. ముందుగా షామీరు జానకీదేవి గారి పరిచయాన్ని విందాం. నా పేరు షామీరు జానకీదేవి. బీఎస్సీ వరకు చదివాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సర్వీస్లో చేరి చీఫ్ మేనేజర్గా సెంట్రల్ పెన్షన్ సెల్ హెడ్గా పదవీ విరమణ చేశాను. రిటైర్ అయిన తర్వాత సంగీత సాహిత్య కార్యక్రమాలలో పాల్గొని ఫేస్బుక్లో విశ్లేషిస్తూ వంశీ సంస్థ చేస్తున్న సామాజిక సేవలకు ఆకర్షితురాలనై నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చాను. వంశీ సంస్థ అధినేత డాక్టర్ రామరాజు గారు నా సేవలు గుర్తించి వంశీ సంస్థకు ట్రస్టీగా నియమించారు. వివిధ సాహిత్య కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని లేఖిని రచయిత్రుల గ్రూపులో సభ్యురాలిగా ఉన్నాను. ప్రపంచ తెలుగు సమితి సంస్థల్లో కార్యవర్గ సభ్యురాలిని. రచయిత్రిగా నేను భావుకాలో వ్రాసిన చిన్న కథలను కంచి గరుడ సేవ పేరుతో సంకలన రూపంలో ప్రచురింపజేశాను. మేము జరిపిన ఆధ్యాత్మిక యాత్రలకు మేము మా యాత్రలు పేరుతో పుస్తక రూపం ఇచ్చి ప్రచురింపజేశాను. అనేక కథల సంకలనాల్లో నేను వ్రాసిన కథలు చోటు చేసుకున్నాయి. ఘంటసాల గారి పాటలకు నేను వీరాభిమానిని. తీరిక సమయాల్లో వారి పాటలు వింటూ కాలం గడుపుతున్నాను. అనేక సంగీత కార్యక్రమాలలో ప్రేక్షకురాలిగా పాల్గొని నచ్చిన పాటలపై రివ్యూ రాస్తూ ఉంటాను. శ్రీ డిఏ మిత్ర, బాలకామేశ్వరరావు, గీతాంజలి, సురేఖామూర్తి లాంటి ప్రముఖ గాయకుల పాటల ప్రోగ్రామ్స్కు వెళుతూ ఉంటాను. అనేక ఫేస్బుక్ గ్రూపుల్లో యాక్టివ్గా ఉంటాను. కొన్నింటిలో అడ్మిన్గా కూడా వ్యవహరిస్తున్నాను. అనేక వాట్సాప్ గ్రూపుల్లో, అంతర్జాల పత్రికల్లో నా కథలు, కవితలు బహుమతులు అందుకున్నాయి. కానీ నేను రాయగలను అనే ఆత్మవిశ్వాసం నాలో కలిగించి నన్ను ముందుకు నడిపించింది ఫేస్బుక్, సోషల్ మీడియాలోని వివిధ గ్రూపులు మరియు అంతర్జాల పత్రికలు. ఇదండి వారి పరిచయం. ఇప్పుడు గెలిపించిన ఓటమి కథలోకి వెళ్దామా? ఏ సంబంధం తెచ్చినా చిన్నవాడు మెచ్చడం లేదు. అసలు అమ్మాయిలు దొరకడమే కష్టంగా ఉంది ఈ రోజుల్లో. ఇంకా కొద్ది నెలల్లో తాను రిటైర్ అవుతున్నాడు. తల్లిదండ్రులు పెద్దవారయ్యారు. వారు ఉండగానే చిన్న కొడుకు పెళ్లి చేయాలని కోరిక. ప్రతిరోజు వాకింగ్లో తన స్నేహితులతో మాటల్లో ఇవే ముచ్చట్లు. ప్రసాద్ ఒక జాతీయ బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య రమణి సాధారణ గృహిణిగా భర్తకు అన్ని విధాలా సహకరిస్తుంది. వారికి 2 కొడుకులు. కొడుకుల తర్వాత అమ్మాయి పుట్టి చనిపోయింది. ఆ తరువాత రమణి ఆరోగ్యం దెబ్బతినడంతో 2 చాలు అనుకున్నారు. ప్రసాద్ ఉద్యోగరీత్యా అనేక ప్రదేశాలు తిరిగాడు. వెళ్లిన ప్రతి చోట అతనికి అనుకూలంగా ఉంటూ పిల్లల్ని చదివించుకుంటూ జాగ్రత్తగా ఇల్లు గడుపుకుంటూ భర్త ఉద్యోగం, జీవితం సాఫీగా విజయవంతంగా సాగేలా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉండేది. పిల్లలు చిన్న క్లాసుల్లో ఉన్నప్పుడే ప్రసాద్ తన రూరల్ సర్వీసు పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత జిల్లాల కేంద్రాల్లో, మెట్రోపాలిటన్ సిటీలలో ఇలా అన్ని చోట్ల పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం జనరల్ మేనేజర్ క్యాడర్లో సిటీలో హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. ఇంకొక 3 నెలల్లో రిటైర్ కాబోతున్నాడు. తనకు ఉద్యోగరీత్యా ఒక చోట ఉండడం కుదరక ఇంతకాలం తల్లిదండ్రులు అన్న దగ్గరే ఉన్నారు. ఇప్పుడు మహానగరానికి వచ్చిన తర్వాత వాళ్ళు తన వద్దే ఉన్నారు. పెద్దవాడు ప్రతాప్ ఇంజనీరింగ్ చదివి అమెరికాలో ఎంఎస్ చేశాడు. చదువు పూర్తయిన వెంటనే అతనికి మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. తనది బ్యాంకు ఉద్యోగం. అందులో మంచి క్యాడర్లో ఉన్నాడు. ఇండియాలో చాలా ప్రదేశాల్లో పనిచేయడం వలన చుట్టుప్రక్కల పర్యాటక ప్రాంతాలు చూసిన అనుభవం ఉంది అతనికి. పిల్లవాడి కాన్వకేషన్కి 2 అమెరికా వెళ్లారు. అలా వెళ్ళినప్పుడు అక్కడ తమకు తెలిసిన వారి అమ్మాయిని చూశారు. అక్కడే ఎంఎస్ చదువుతోంది. పేరు సాహితి. అదే సమయంలో ఆమె తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు. వారికి 2 అమ్మాయిలు. సాహితి రెండో అమ్మాయి.
వారి పెద్దమ్మాయి కవిత కూడా అమెరికాలోనే ఉంటోంది. ఆమెకు వివాహం అయింది, ఒక బాబు. ఇరువురి వివరాలు ఒకరికొకరు తెలుపుకొని పెద్దవాళ్లు సరే అనుకున్నారు. పిల్లలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇండియా రాగానే ఇంట్లో తల్లిదండ్రులకు వివరాలన్నీ చెప్పి ఒక శుభముహూర్తాన వివాహం జరిపించారు. వారి పెళ్లి జరిగి 3 సంవత్సరాలైంది. ఇప్పుడు వారికి ఒక పాప, పేరు స్వర, వయసు 2 సంవత్సరాలు. ప్రసాద్కి మనవరాలు స్వర అంటే ప్రాణం. బ్యాంకు వారిచ్చే ఎల్ఎఫ్సి లీవ్ ఫేర్ కన్సెషన్ ద్వారా భార్యాభర్తలు ఇద్దరూ 2 సార్లు అమెరికా వెళ్లి వచ్చారు. ఒకసారి కొడుకు కాన్వకేషన్ చూడ్డానికి, రెండవసారి మనవరాలి కోసం. అడగకుండానే అన్నీ ఇచ్చిన భగవంతుడికి ప్రసాద్ రోజు తన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాడు. చిన్నవాడు ప్రశాంత్ ఐఐటి ఖరగ్పూర్లో చదివాడు. చాలా తెలివిగలవాడు. క్యాంపస్లో ఉద్యోగం తెచ్చుకొని ఇప్పుడు చెన్నైలో కాగ్నిజెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. అంతా బానే ఉంది. కానీ ఏ సంబంధం చూసినా ఏదో కారణం చెప్పి అమ్మాయి నచ్చలేదని అంటున్నాడు. తల్లి అంటే ప్రేమ, కానీ పెళ్లి విషయంలో తల్లితో కూడా మనసు విప్పి చెప్పడం లేదు. ఆమె మాటకు గౌరవం ఇస్తాడు. కానీ ఈ విషయంలో మాత్రం ఆమె ఎప్పుడు అడిగినా నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను అని అంటూ మాట తప్పిస్తూ ఉంటాడు. ప్రసాద్ కొలి కూతురు ద్యుతి చెన్నైలో ప్రశాంత్ పనిచేసే కంపెనీలోనే పనిచేస్తోంది. ఒకరోజు ఆమె ప్రశాంత్ దగ్గరకు వచ్చింది. హాయ్, నా పేరు ద్యుతి అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. నైస్ టు సీ యూ, ఐఎమ్ ప్రశాంత్ అంటూ నవ్వుతూ జవాబిచ్చాడు. నేను మీ నాన్నగారి కొలీగ్ కిషోర్ గారి డాటర్ని. మిమ్మల్ని ఒకసారి కలవమని చెప్పారు అంటూ ఇద్దరు ఆ సాయంత్రం కలుసుకుందామని అనుకున్నారు. మెరీనా బీచ్ మీకు ఓకేనా అని అడిగింది ద్యుతి. ష్యూర్, నేను 6 గంటలకు అక్కడికి వస్తాను అన్నాడు. ద్యుతి వెళ్లేసరికి అప్పటికే అక్కడ కూర్చొని ఉన్న ప్రశాంత్ ఈమెను చూసి చేయి ఊపాడు. అంత రష్ లేకపోవడం వల్ల ఈజీగానే పోల్చుకొని వచ్చి అతని పక్కన కూర్చుంది. ఇప్పుడు చెప్పండి, మీకెలా సాయపడగలనో అంటూ నవ్వుతూ చేతిలో ఉన్న పల్లీలు ఆఫర్ చేశాడు. థ్యాంక్ యూ అంటూ మునివేళ్లతో పల్లీలు తీసుకుంది. మీ నాన్నగారు మా నాన్నగారితో చెప్పారట, ఒక్కసారి కలవమని అడిగారట. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అంటూ కొంచెం సిగ్గుతో తల వంచుకుంది. భలేవారే, మ్యారేజ్ లుక్సా అంటూ నవ్వాడు. అలాగే అనుకోండి, మీరు పెళ్లి వద్దంటున్నారని కూడా చెప్పారు. హతవిధి, అది కూడా చెప్పారా? ఆశ్చర్యంగా చూశాడు. ఇప్పుడు చెప్పండి మీ మనసులో మాట. నేనేమీ అనుకోను. అతని మనసులో ఏముందో తెలుసుకో తల్లి అంటూ పొద్దున తండ్రి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంది. మిమ్మల్ని చూడగానే మీరు నాకు స్నేహితురాలిగా అనిపించారు. అందుకే మనసు విప్పి చెబుతున్నా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తను ఇంటర్ వరకు నా క్లాస్మేట్. పేరు కావ్య. ఇంటర్ తర్వాత తను ఇంజనీరింగ్ చేసింది. నేను ఐఐటిలో ఇంజనీరింగ్ చేశాను. ప్రస్తుతం తను ఇక్కడే టీసీఎస్లో పనిచేస్తోంది. మేము రోజు కలుసుకుంటూ ఉంటాము అంటూ ఆగిపోయాడు. మరి సమస్య ఏముంది, మీ వాళ్లకు చెప్పొచ్చు కదా అన్నది. మన కుటుంబాల్లో ప్రేమకు కులం ఉండదు, కానీ పెళ్లికి మాత్రం మన వాళ్లే కావాలి. ఇంట్లో అమ్మమ్మ, నాన్నమ్మ, తాతగారులు ఎవ్వరూ ఒప్పుకోరు. నాన్నగారు వారిని కాదనలేరు, నొప్పించలేరు. ఇదండి మా సమస్య అన్నాడు. ఈ రోజుల్లో ఇది సమస్యే కాదు. నేను మీ వాళ్లకి మీ గురించి చెబుతాను అంటూ అతని చేతిలో నుండి మరికొన్ని పల్లీలు తీసుకుంది. కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి. రథసారథి ఎవరా అని వెతుకుతున్నాను. వాళ్లకు డైరెక్ట్గా చెప్పలేను నవ్వుతూ అన్నాడు. మరి చెబితే ఓకే అయితే నాకేంటి సీరియస్గా అడిగింది. మీరు అడిగింది ఏదైనా ఇస్తాను, సరేనా అంటూ డన్ అన్నట్లుగా బ్రొటన్ వేలు చూపించాడు. అలాగే, మాట తప్పరుగా. ఇద్దరూ నవ్వుకున్నారు. ప్రశాంత్కు ఎంతో రిలీఫ్గా, మనసు తేలిగ్గా అనిపించింది. ఇద్దరూ చాలాసేపు ఆఫీసు విషయాలు మాట్లాడుకొని లేచారు. తన కారులో ఆమెను హాస్టల్లో దింపి తన అపార్ట్మెంటుకు వెళ్ళాడు. ఈలోగా ద్యుతి ప్రశాంత్ గురించి వాళ్ల నాన్నకు చెప్పి ఎలాగైనా వాళ్లకు సహకరించాలని, వాళ్ల పెళ్లి జరిగేలా చూడమని అడిగింది. ఒకరోజు వీలు చూసుకొని ప్రసాద్ దగ్గరకు వెళ్ళాడు కిషోర్. ఆ రోజు ప్రసాద్ ఖాళీగానే ఉన్నాడు. హాయ్ కిషోర్ అంటూ తన సీట్ నుండి లేచి అతనికి కరచాలనం చేశాడు. ఇద్దరూ కాసేపు బ్యాంకు విషయాలు మాట్లాడుకున్నారు.
ఇంతలో ప్రసాద్ ఇద్దరికీ కాఫీ తెప్పించాడు. ఇంతకీ ఏమైంది? మీ అమ్మాయి మా వాడిని కలిసిందా? అడిగాడు ప్రసాద్. అక్కడికే వస్తున్నా. మీ అబ్బాయి ఎవరో అమ్మాయిని ప్రేమించాడట. వారిది మన కులం కాదట. మీరు ఒప్పుకోరని ఇలా పెళ్లి వాయిదా వేస్తూ వద్దంటున్నాడు అంటూ స్నేహితుడి ముఖం చూశాడు. ఏమీ మాట్లాడని ప్రసాద్ వైపు చూస్తూ కిషోర్, అది కాదురా, ఇంకా ఈ కులాలు అవి అనుకోవడం అవసరమా? ఎంతకాలం ఉంటాము? ఇప్పటి వరకు ఉద్యోగం టెన్షన్, జీవితంలో కొన్ని కష్టాలు తప్పు. మళ్ళీ పిల్లలతో మనకు ఎందుకు వివాదం? వాళ్ళు ఎలాగూ మన దగ్గర ఉండరు. మన తరం వెళ్ళిపోతుంది. పిల్లలు అడిగినవి ఇస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటావు అన్నాడు. ఇంట్లో అమ్మా నాన్న ఒప్పుకోరేమో. వారిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అదే ఆలోచిస్తున్నా. ఇబ్బందిగా మొహం పెట్టాడు. వాళ్ళు పండుటాకులు, ఎప్పుడైనా రాలిపోవచ్చు. వీళ్ళు చిగురుటాకులు. పెళ్లి చేసుకోకుండా నీ కొడుకు అలా బ్రహ్మచారిగా ఉంటే మీ ఇద్దరికీ సంతోషంగా ఉంటుందా? మనం బ్యాంకులో కొత్తగా కంప్యూటర్లు వచ్చినప్పుడు ఎంత బాధపడ్డాము. ఆ ఒత్తిడి తట్టుకోలేక వీఆర్ఎస్ తీసుకుందామని కూడా అనుకున్నాం. ఇప్పుడు అలవాటు పడ్డాం కదా. ఇది అంతే అనుకో. సమస్యను తేలిక చేస్తూ చూపించాడు. అది ఉద్యోగ ధర్మం. మనకు కూడా ఉద్యోగం అవసరం. ఇంకా వేరే మార్గం లేదు. అందుకే మనల్ని మనం మార్చుకున్నాము అన్నాడు. నేను చెప్పేది కూడా అదే. కొద్ది కాలం చేసి రిటైర్ అయ్యే ఉద్యోగాలకే మనం ప్రాముఖ్యత ఇచ్చాము. మనం కన్న పిల్లల విషయంలో ఎలా ఉండాలి? ఎంతో ప్రేమగా పెంచుకున్నాం. ఏది అడిగినా ఇచ్చాము. వాళ్ళ ప్రేమ కూడా మనకు కావాలి. వాళ్ళు ఆనందంగా ఉండాలి. మనం కొంచెం మారితే సరిపోతుంది కదా. మిత్రుడికి నచ్చజెప్పాడు కిషోర్. ఏమోరా, నాన్న ఒప్పుకుంటారో లేదో. ఈ వయసులో వర్ణాంతర వివాహం వాళ్ళు అంగీకరించరు. తన మనసులో మాట చెప్పాడు. ఎంతో అనుభవం ఉన్నవారు తప్పక ఒప్పుకుంటారు. ఇంకో విషయం, ఈ మధ్య నేను ఫేస్బుక్లో ఒక కథ చదివాను. సర్దుకున్నారా అని కథ పేరు. చాలా బాగుంది. అది మనలాంటి వారికే. నీ కొడుకు చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. పెద్దవాళ్ళు ఒప్పుకోవాలని పెళ్లి కూడా చేసుకోకుండా ఆగిపోయాడు. ఏం, నువ్వు కొంచెం సర్దుకొని వారి పెళ్లి చేస్తే అంతా ఆనందమే కదా అంటూ అతన్ని ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఒకవేళ నీకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటే ఒప్పుకుంటావా? తట్టుకోగలవా? అందులో ఆనందం ఉంటుందా? వాడి పెళ్లి చూడలేదని జీవితాంతం బాధపడతావు. పిల్లవాడు దూరం అవుతాడు. ఆలోచించు. చివరిగా సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు కిషోర్. నిజమే కిషోర్, ఆలోచిస్తుంటే నువ్వు చెప్పింది కూడా సబబే. నువ్వు చెప్పినట్టే పెద్దవాళ్ళని ఒప్పిస్తాను. ఆనందం మనం అనుకోవడంలోనే ఉంటుంది. అందులో కొన్నిసార్లు ఓడిపోయినా అది కూడా ఆనందమే. థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు. నిజంగా కొన్ని విషయాల్లో సర్దుకుపోవడం అనేది ఓటమి కాదు. అలా ఓడిపోయినా అది గెలుపే. మీకు ఇది అవుననే అనిపిస్తుంది కదూ? మరి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేస్తారు కదూ? వచ్చే వారం ప్రభాత కమలంలో మరో కొత్త కథతో లేదా కబుర్తో కలుద్దాం. నమస్తే. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మంచి కథను కబుర్లో ప్రభాత కమలంలో మన దేవాలయాల గురించిన విశేషాలు మా ఇంకో ఛానల్ సాహితీమాలలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు వినండి. సాహితీమాల లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ? అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.